హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడి 5 to 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పికిల్ని ఒకసారి ఇలా చేసి తినండి. మళ్ళీ ఎప్పుడు చేసినా ఇలాగే చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. కొత్తిమీర పికిల్ కోసం నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీరను తీసుకున్నాను. ముందుగా దీని రూట్స్ని కట్ చేసుకోవాలి. నేను ఈ పచ్చడిని నాటు కొత్తిమీరతో చేస్తున్నాను. ఏ కొత్తిమీరతో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఈ కొత్తిమీరలోని కొద్దిగా పాడైన ఆకులు, గడ్డి లాంటివి ఏమైనా ఉంటే తీసివేయండి. అన్నీ తీసాక ఈ కొత్తిమీరను కాడలతో పాటు పెద్దగా కట్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేశాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ కొత్తిమీరను వేసి 4-5 సార్లు కడగాలి. ఇలా కడగడం వల్ల కొత్తిమీరలో మట్టి, ఇసుక లాంటివి ఏమైనా ఉంటే వాటర్లో అడుగున చేరుతాయి. మీరు కొత్తిమీర నీట్గా కడిగాక అయినా కట్ చేసుకోవచ్చు. ఈ కొత్తిమీరను ఒక క్లాత్లో వేసి పొడిగా అయ్యేలా 2-3 గంటలు ఆరబెట్టండి. మొత్తం ఆరాక ఈ కొత్తిమీరను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొత్తిమీర ఇలా పొడిగా అవ్వాలి. ఈ పికిల్ కోసం నేను ఒక ప్లేట్లో 3 బౌల్స్ కొత్తిమీరను ప్రెస్ చేస్తూ తీసుకున్నాను. బౌల్లో కొత్తిమీరను ప్రెస్ చేస్తూ తీసుకున్నాను. ఇప్పుడు ఏ బౌల్తో అయితే కొత్తిమీరను తీసుకున్నామో అదే బౌల్లో 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువ చింతపండును తీసుకోండి. చింతపండు కొంచెం తక్కువ పుల్లగా ఉంటే 1/2 కప్ చింతపండును తీసుకోండి. నేను తీసుకున్న చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/2 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ చింతపండును తీసుకున్నాను. ఈ చింతపండును క్లీన్ చేసుకోండి. క్లీన్ చేశాక దీనిలో వేడి నీళ్లు చింతపండు మునిగే వరకు పోయండి. వేడి నీళ్లు వేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. దీనిని 15 minutes నానాక గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే బౌల్తో కొత్తిమీరను తీసుకున్నామో అదే బౌల్తో 3/4 కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక మనం కొలుచుకున్న ఆయిల్లో నుండి 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొత్తిమీరను వేసుకోవాలి. దీనిని మధ్యలో కలుపుతూ వేయించండి. కొత్తిమీర సరిగ్గా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇది వేగాక ప్యాన్కి ఇలా స్టిక్ అవుతూ ఉంటుంది. కొత్తిమీర వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని చల్లారనివ్వండి. ఇప్పుడు వేరే ప్యాన్లో ముందుగా నానబెట్టిన చింతపండులోంచి గుజ్జును మాత్రమే తీసి వేసుకోవాలి. దీనిలోనే 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి. దీన్ని దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. దీన్ని చల్లారనివ్వండి. ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది. ఇంకో ప్యాన్లో 1 tablespoon మెంతులు, 1 tablespoon జీలకర్ర, 1 tablespoon ఆవాలు వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. ఇవి ఎక్కువగా వేగితే పచ్చడి చేదుగా ఉంటుంది. ఇవి మంచి అరోమా వస్తున్నప్పుడు తీసేయండి. వీటిని అందులోనే ఉంచితే ఆ వేడికి మాడిపోతాయి. కాబట్టి వేరొక బౌల్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు పచ్చడి తాలింపు కోసం ఇంకో ప్యాన్ స్టవ్ పై పెట్టుకోండి. అది వేడయ్యాక మనం తీసుకున్న కప్పులోంచి మొత్తం ఆయిల్ని వేసుకోండి. పచ్చడి కోసం పల్లి నూనె లేదా నువ్వుల నూనెను మాత్రమే వాడండి. ఆయిల్ వేడయ్యాక 1 tablespoon ఆవాలు, 1 tablespoon జీలకర్ర, 2 tablespoons శనగపప్పు, 2 tablespoons మినప్పప్పు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించండి. ఇవి వేగాక 5-6 ఎండుమిర్చి, 4-5 రెమ్మల కరివేపాకు, 8 వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగాక 1/2 teaspoon పసుపు వేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపును అంతా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలను వేసి పొడి చేసుకోండి. దీనిలో 2 tablespoonల ఉప్పు, వేయించిన కొత్తిమీరను వేసుకోవాలి. దీనిని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో ఉడికించిన చింతపండు పేస్ట్, 10 వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి.
దీనిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ఆకు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేశాక దీనిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల ఉప్పు, 6 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఉప్పు కారాలను మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. వీటిని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా కలిపాక ముందుగా మనం పెట్టుకున్న తాలింపును దీనిలో వేసుకోవాలి. దీనిని కూడా అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా అనిపించిన కొత్తిమీర, కారం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మొత్తం కలిసేలా కలిపాక దీనిపై మూత పెట్టి 2 డేస్ పక్కన పెట్టుకోండి. 2 డేస్ తర్వాత ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దీనిని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే వేసుకోండి. పచ్చడిలో ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. ఈ పికిల్ని ఒక గ్లాస్ జార్లోకి తీసుకోండి. పికిల్ బయట పెడితే 2 మంత్స్ వరకు, ఫ్రిడ్జ్లో పెడితే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చడి తీసేటప్పుడు తడి చేతులు, తడి స్పూన్లు పెట్టకండి. ఈ పికిల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.